హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నానండి. ఈరోజైతే నేను కరివేపాకు కారప్పొడి ఎలా తయారు చేయాలో చూపిస్తానండి. ముందుగా కరివేపాకు తీసుకొని బాగా కడుక్కోవాలండి. కడుక్కున్న తర్వాత ఫ్యాన్ కింద తడి లేకుండా ఆరబెట్టుకోవాలండి. తర్వాత ఒక ప్లేట్లో తీసుకోవాలి. ఇది దోశల్లోకి కానీ ఇడ్లీలోకి కానీ టేస్ట్ అయితే బాగుంటుందండి. ఒక కడాయి తీసుకొని గ్యాస్ మీద పెట్టుకోవాలండి. దాంట్లో కొద్దిగా ఆయిల్ వేసుకొని కొన్ని శనగపప్పు, కొన్ని మినప్పప్పు, ఇవి రెండింటిని బాగా కలుపుకోవాలండి. దాంట్లోనే కొన్ని ధనియాలు వేసుకోవాలండి. మళ్ళీ కొన్ని ఎండుమిర్చి వేసుకోవాలి. దాంట్లోనే ఒక కప్పు కరివేపాకు వేసుకొని అది ఎక్కువసేపు వేగనీయకూడదండి, లేకపోతే దాంట్లో ఉన్న ఫ్లేవర్ మొత్తం వెళ్ళిపోతుంది. కొద్దిగా ఇలాగ ఒక 5 నిమిషాలు ఫ్రై చేసుకోవాలండి. తర్వాత కొద్దిగా దాంట్లోనే జీలకర్ర వేసుకోవాలండి. ఇవన్నీ చల్లగైన తర్వాత ఒక మిక్సీలో వేసుకోవాలండి. వేసుకున్న తర్వాత అదే మిక్సీలో కొద్దిగా చింతపండు వేసుకోవాలండి. కొద్దిగా ఉప్పు వేసుకొని మిక్సీకి వేసుకోవాలండి. స్మూత్గా కాకుండా కొద్దిగా బరకగా వేసుకోవాలండి. అట్లయితే టేస్ట్ బాగుంటుందండి. ఇది ఇడ్లీలోకి కానీ దోశలోకి కానీ అయితే బాగుంటుందండి. మీకు కనుక ఈ వీడియో నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ మై ఛానల్. బాయ్ బాయ్. టేస్ట్ అయితే సూపర్గా ఉందండి. బాయ్ బాయ్.